హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. సాధారణంగా బిర్యానీ పేరు చెప్పగానే చాలామందికి సిటీ లైఫే గుర్తొస్తుంది. సిటీల్లోనే అక్కడ ఉండే పెద్ద పెద్ద హోటల్లోనే బిర్యానీ చాలా బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే సిటీ లైఫ్ను, సిటీ బిర్యానీలను తలదన్నే ఒక పల్లెటూరు బిర్యానీని నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అది ఎక్కడ ఏంటి తెలుసుకుందాం రండి. పల్లెటూరులో అద్భుతమైన బిర్యానీ అందిస్తున్న గోవింద స్వామి కర్రీ పాయింట్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. గోవింద స్వామి కర్రీ పాయింట్ అండ్ క్యాటరర్స్ సర్వీస్ కూడా వాళ్ళు ఇస్తారు. ప్రస్తుతం ఆ యజమాని గోవింద స్వామి గారితో మనం ఉన్నాం. ఆయన అడిగి అసలు ఈ గోవింద స్వామి కర్రీ పాయింట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అట్లాగే ఇందులో ఇక్కడ బిర్యానీ ఎందుకు ఎట్లా ఫేమస్ అయింది అనే విషయాలన్నీ కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గోవింద స్వామి గారు. బాగున్నారండి. బిర్యానీ అంటే సిటీ గుర్తొస్తుంది అందరికీ. అవును సార్. కానీ పల్లెటూరులో అంటే సిటీ నుంచి పల్లెటూరు వచ్చి బిర్యానీ కొనుక్కెళ్ళడం మాత్రం నేను ఇక్కడ మీ దగ్గర చూస్తున్నాను. అవునండి. ఏంటి అసలు మీ బిర్యానీ సీక్రెట్ ఏంటి, అసలు ఎందుకు అంత సక్సెస్ అయిందని మీరు అనుకుంటున్నారు? బిర్యానీ సక్సెస్ అవడం కారణం ముఖ్యంగా మా బిర్యానీ మాస్టర్ అండి. బాగా చేస్తాడు సుబ్బారావు, ఆకుల సుబ్బారావు అని ఊరే వాడపాలెం అయింది. ఆయన బాగా తయారు చేస్తాడు. ఆయన బాగా తయారు చేయడం వల్ల బిర్యానీ బాగా ఫేమస్ అయిందండి. కోనసీమలో చాలా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి బిర్యానీ పట్టుకెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. అవునండి. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా బాగుంటుందండి. అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ముఖ్యంగా చూసుకుని మేము వాళ్ళకి బిర్యానీ ప్యాక్ చేసి ఇస్తాం. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ గోవింద స్వామి కర్రీ పాయింట్? కర్రీ పాయింట్ సక్సెస్ 14 సంవత్సరాలు అవుతుందండి. బిర్యానీ సక్సెస్ అయితే 2 సంవత్సరాలు అయిందండి. చాలా తక్కువ టైంలోనే మంచి పేరు వచ్చింది. అసలు చాలా కర్రీ పాయింట్ తో పాటు క్యాటరర్ సర్వీస్ కూడా, అంటే క్యాటరర్ సర్వీస్ అది మొదట్లో అయితే క్యాటరింగే చేసేవాడిని. దీంట్లో ఈ వర్కర్స్ అందరూ ఖాళీగా ఉంటున్నారు, వీళ్ళకి కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో కర్రీ పాయింట్ పెట్టాను. 14 సంవత్సరాలు కర్రీ పాయింట్ పెట్టి 2 years నుంచి అయితే బిర్యానీ స్టార్ట్ చేశాను. ఎక్కడ వరకు మీ సర్వీసెస్ ఎక్కడ వరకు ఉంటాయి అసలు? అంటే తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ వరకు లేదంటే అక్కడ వరకు? అక్కడ ఇక్కడ కాకుండా గుంటూరు చేశానండి, అనకాపల్లి చేశాను, రంపచోడవరం చేశాను, కాకినాడ చేశాను, రాజమండ్రి చేశాను. అన్ని ఊర్లో, అమలాపురం అయితే నెంబర్ ఆఫ్ క్యాటరింగ్ చేసాం. ఈ లోకల్లో మామూలు కామన్ అండి. అంటే ఫుడ్ సెక్టర్ బిజినెస్ అంటే చిన్న విషయం కాదు అసలు. వర్కర్స్తో పని, లేకపోతే ఒక్కరి హ్యాండ్ ఇచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా నెట్టుకొస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి అసలు? వర్కర్స్ మీద ఆధారపడి చేస్తున్నాం అండి. వర్కర్స్ కూడా మనల్ని నమ్మి బాగా చేసి పెడుతుంటారు. అందరూ నా మాటనే నమ్మకంగా చేసుకుని మనకి గుమ్మని హ్యాండ్ ఇవ్వకుండా, ఒకవేళ వాళ్ళకి అత్యవసర పని వచ్చినా కూడా వేరే వర్కర్ని పంపి చేయించడం. ఆల్టర్నేటివ్ సర్వీసెస్ అన్ని అందుబాటులో ఉంటాయి. కర్రీస్ అంటే ఎట్లాంటి రెగ్యులర్ గా అంటే వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి? ఏ కర్రీస్ ఎక్కువగా ఉంటాయి? ఏ కర్రీ ఇక్కడ బాగా ఫేమస్ అంటారు? మాది పునుకు ములక్కాడ ఒకటి ఫేమస్ అండి. పొక్కడు కూడా ఒకటి ఫేమస్. గుత్తి వంకాయ జీడిపప్పు ఒకటి ఫేమస్ ఉంది. పప్పు మామిడికాయ ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుందండి. అది కూడా బాగా ఫేమస్. పప్పు మామిడికాయ ఎక్కువ అడుగుతారు ఇక్కడ. ఈ కర్రీస్ బాగా వెళ్తాయండి. అది కూడా ఆయిల్ ఫ్రై బాగా వెళ్తాయి. ఓకే. బిర్యానీ అంటే ఏ బిర్యానీ వేస్తారు ఎక్కువగా మీరు? అంటే క్యాటరింగ్ లో అయితే అన్ని రకాల బిర్యానీ వేస్తామండి. రెగ్యులర్ గా అమ్మకానికి అయితే ఓన్లీ ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి పెడతాం. ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పెడతాం. 2 పూట్ల ఉంటుందా లేదంటే ఒక పూట? మధ్యాహ్నం సాయంకాలం 2 పూట్ల ఉంటుంది. అంటే ఓన్లీ పార్సిల్ సర్వీస్ అంటే ఇక్కడ ఏమి సిట్టింగ్ సెక్షన్ లేదు. అంటే వర్కర్స్ కోసం పెట్టిన వ్యాపారం కదండి ఇది. వర్కర్స్ ఖాళీగా ఉండకూడదు, వాళ్ళకి పని కల్పించాలన్న ఉద్దేశంతో 365 రోజులు పని చేయాలి అనే ఉద్దేశంతో కలిపి పెట్టిన వ్యాపారం ఉండేది. మీరు బొమ్మడే పులుసు కానీ, పీతల పులుసు కానీ, లేకపోతే పాట్ బిర్యానీ కానీ, ప్రాన్స్ బిర్యానీ కానీ ఏదైనా కూడా మా దగ్గర తయారవుతాయి. అంటే క్యాటరింగ్ కోసం తయారవుతాయి. రెగ్యులర్గా అమ్మకానికి అయితే పెట్టవండి. రెగ్యులర్ అంటే ఇంటి దగ్గర ఈ అమ్మకాలు కేవలం కర్రీస్, ఓన్లీ ఈ ఫ్రై పీస్ బిర్యానీ. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం ఇది. ఇంకొక విషయం ఏంటంటే ఈ గ్రామమే నా సొంత గ్రామం కూడా. అందుకే ఈయన గురించి నాకు చాలా బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నాను. నా చిన్నతనం నుంచి కూడా ఇక్కడ కర్రీ పాయింట్ ఇవన్నీ కూడా చూస్తున్నాను. గ్రామాల్లో కర్రీ పాయింట్ సక్సెస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే గ్రామాల్లో కర్రీ పాయింట్ పెద్ద నెసెసిటీ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వండుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సిటీ కల్చర్లో మాత్రం కొంత వాళ్ళ పని ఒత్తిడి కావచ్చు, ఇంకా కావచ్చు, వాళ్ళు కర్రీస్ బయట కొనుక్కునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పల్లెటూరులో ఒక కర్రీ పాయింట్ పెట్టి సిటీ నుంచి వచ్చి మరి కొనుక్కుని వెళ్తున్నారంటే నిజంగా ఆయన కష్టం, ఆయన తర్వాత వాళ్ళ వర్కర్స్ సపోర్టు ఇదంతా ఉంది కాబట్టి ఆయన ఇట్లా నెట్టుకొస్తున్నట్టుగా చూస్తుంది. నెక్స్ట్ మనం ఒక ఇక్కడ ఫేమస్ అయిన అంటే గోవింద స్వామి కర్రీ పాయింట్లో ఫేమస్ అయిన
ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేద్దాం. దాన్ని తయారీ ఏ విధంగా ఉంటుందనేది కూడా వాళ్ళ వంట మాస్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వెళ్దాం. కిచెన్ రూమ్లో వంట మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. అసలు ఇక్కడ చేసే ఫ్రై పీస్ బిర్యానీ ఎట్లా తయారు చేస్తారు ఏంటి, ఇక్కడ ఇంకా స్పెషల్స్ ఏంటి అని ఆయన ఎట్లా తయారు చేస్తారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు సార్ మీ పేరు? ఆకుల సుబ్బారావు అండి. ఆకుల సుబ్బారావు గారు. అది ఇదే ఊరు, కాకపోతే మిమ్మల్ని ఆకుమావయ్య అంటారు. ఏంటి ఆకుమావయ్య అంటే స్పెషల్ ఏంటి? అసలు మీ పేరులోనే ఏదో గమ్మత్తు ఉంటుంది. అసలు ఆకుమాయి బిర్యానీ తినాలంటారు గోవింద స్వామి కర్రీ పాయింట్లో. ఏంటి ఆ కథ ఏంటి? ఆకుమాయి ఏంటి? ఆకుమాయి కథ అంటే ఏంటంటే అండి, వినాయక చవితికి ప్రోగ్రాంకి వెళ్ళేవాళ్ళం. ప్రోగ్రాంకి వెళ్తే అక్కడ మేళల కాడ కొద్దిగా డబ్బులు కాడ చదివించేవాళ్ళం. అప్పుడు అందరూ మాయమా అని జాగేశ్వరి అంటే అంటే ఇంటి పేరు తీసుకుని ఆకుమాయ అంటారు. ఏంటి మీ బిర్యానీ మాత్రం చాలా అదిరిపోద్ది అంటారు చాలామంది. నేను కూడా తిన్నాను అనుకోండి చాలాసార్లు. నేను తిని చెప్పడం కాదు, చాలామంది కోనసీమలో గోవింద స్వామి కర్రీ పాయింట్లో బిర్యానీ సూపర్ ఉంటుంది. వంట మాస్టర్ ఎవరో కానీ, అంటే ఈ ఊరోళ్ళకి అయితే మీరు తెలుసు, బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళు ఎవరో కానీ అద్భుతంగా తయారు చేస్తారా బాబు అంటారు. ఫ్రై పీస్ బిర్యానీ కదా మీరు చేసేది? ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఫ్రై ఏరియా చేస్తామండి. ఫ్రై విడిగా ఫ్రైస్ ఏరియా. ఎట్లా ప్రాసెస్ ఏంటంటే మొదటి నుంచి ప్రాసెస్ అయితే మామూలుగా ముందు నెయ్యి వేస్తామండి. నెయ్యి వేసి ఆయిల్ వేస్తామండి. ఆయిల్ వేసాక జీడిపప్పు అండి, మసాలా, యాలకులు, లవంగాలు, అనసపు, జాపత్రి, పలావ్ సరుకులు వేస్తామండి. అప్పుడు తర్వాత ఆడియన్స్ చేస్తామండి, పచ్చిమిర్చి వేస్తామండి. అవి వేగాక బౌన్ కలర్ వచ్చాకండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెరుగు వేస్తామండి. పసుపు, కారం, తగినంత ఉప్పు అండి. ఉప్పు కూడా బాగా రంగు వచ్చేదాకా ఏగేస్తామండి. ఓకే. బాగా వేగాక అప్పుడు వాటర్ దానికి సరిపడగా వాటర్ వేస్తామండి. తర్వాత రైస్ నానబెట్టుకుని గంట ముందు రైస్ నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అండి. చాలా పొడుగ్గా ఉంటుంది. రైస్ ఎసరు మరిగాక అండి బియ్యం వేసుకోవాలి. అంతా పొయ్యి మీద ఒక పొయ్యి మీద చేస్తామండి. బాగుంటుంది. ఒక పొయ్యి మీద చేస్తే స్పెషల్గా ఒక పొయ్యి మీద చేస్తే బాగుంటుందండి. ఇంకా ఎట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ ఇక్కడ రెడీ అవుతుంటాయి? ఇక్కడ మీరు ఎట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తయారు చేస్తారు? మటన్ దమ్ వేస్తామండి, చికెన్ దమ్ వేస్తామండి, మిక్స్డ్ బిర్యానీ వేస్తామండి, మొగలా బిర్యానీ వేస్తామండి. అన్ని మీరు అన్ని రకాల వంటలు వేస్తామండి. సిటీలో ఉండే బిర్యానీ టేస్ట్ అంటే సిటీలో పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఉండే టేస్ట్ ఉంటుంది అంటారు. ఎట్లా అసలు బిర్యానీకి ఏంటి స్పెషల్? మీ చేతి మహత్యమా లేకపోతే ఏమన్నా? సిటీలో మీరు ఒక పొయ్యి మీద చేయరు కదండి, మరి దీని మీద గ్యాస్ స్టవ్లేనండి, కరెంట్ కుక్కర్ల మీద కూడా చేస్తారండి. మీరంటే పాత పద్ధతిలో ఒక పొయ్యి మీద కట్టెల మీద చేస్తామండి. దాంట్లో దానికి ఒక ఫ్లేవర్ వస్తుందండి. అంటే మెల్లిగా బాయిల్ అవడం వల్ల స్లోగా అవుతుంది. దానివల్ల మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది. చాలా బాగుంటుంది అసలు మీ బిర్యానీ, సూపర్ అసలు. ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది. 2 రోజులకి ఒకసారి తెచ్చుకోకపోతే నాకు మనసు ఒప్పదు. గ్రేవీ అవన్నీ బాగుంటాయి, బిర్యానీ అవన్నీ చాలా బాగుంటాయి. గోవింద స్వామి కర్రీ పాయింట్లోని వేడివేడి చికెన్ బిర్యానీ తినడానికి రెడీగా ఉంది. ఇంతకుముందు నుంచి కిచెన్ రూమ్లో ఉన్నప్పటి నుంచి ఆ గుమ్మగుమ్మలకి ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాను. నిజానికి మా ఊరే కాబట్టి అప్పుడప్పుడు రెగ్యులర్గా ఊరు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఇక్కడ బిర్యానీ టేస్ట్ చేసి చూస్తాను. రెగ్యులర్గా తినేది అయినా మీతో చెప్పడానికి కాబట్టి, మీకు ఈ బిర్యానీ గురించి ఇక్కడ స్పెషాలిటీస్ గురించి చెప్పడానికి కాబట్టి ఇంకొంచెం ఇంట్రెస్ట్తో ఈ బిర్యానీని ఈరోజు నేను తినబోతున్నాను. ఇక్కడ బిర్యానీస్ 2 రకాలుగా పార్సిల్స్ ఉంటాయి. ఫ్రై పీస్ బిర్యానీయే మొత్తం రెండు కూడా. ఫార్మ్ బిర్యానీ అయితే 130 రూపాయలు పార్సిల్. ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంతే నా ప్లేట్లో ఉన్న కంటెంట్ అయితే కాదు, ఇంకా కొంచెం ఎక్కువ బిర్యానీ ఉంటుంది. అయితే మనం అంతా తినలేక కొంచెం మాత్రమే పెట్టమన్నాం. అందులోకి మీరందరూ కూడా చెప్తున్నారు తిని లావ్ అయిపోతుందని చాలామంది కామెంట్లో కూడా పెడుతున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కొంచెం లిమిటెడ్గా తిందామని ఫిక్స్ అయ్యాను. అందులో భాగంగానే కొంచెం తక్కువ తింటున్నాను తప్ప నిజానికి వాళ్ళు ఇచ్చే కంటెంట్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది. క్వాంటిటీ ఎంత లేట్ అయినా కూడా వాళ్ళు ఒకవేళ అయిపోతే మళ్ళీ కస్టమర్స్ కోసం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం లేదు అని అనిపించుకోకుండా ఖచ్చితంగా ఏ టైంకి వచ్చినా బిర్యానీని సర్వ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఒకవేళ బిర్యానీ లేకపోయినప్పటికీ కూడా ఆకలితో అయితే తిరిగి పంపించే పరిస్థితి ఉండదు, ఏదో ఒకటి వాళ్ళ కోసం ప్రిపేర్ చేసే పంపిస్తుంటారు. కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చుట్టుపక్కల గోవింద స్వామి కర్రీస్ క్యాటరర్స్ ఎంత ఫేమస్ అంటే, ఎవరైనా పెళ్ళికి వెళ్ళి భోజనం చేశారు అంటే అక్కడ వంట వాళ్ళు ఎవరు అని అడగరు, ఆ టేస్ట్ చూసి గోవింద స్వామి వండారు కదా, గోవింద స్వామి వాళ్ళ క్యాటరర్స్ కదా అంటారు. అంత ఫేమస్, ఎందుకంటే ఈ ఊరు అని కాబట్టి అంత నమ్మకంగా అంత పక్కగా చెప్పగలను. అంత అద్భుతంగా ఉంటాయి. ఒక పల్లెటూరులో సిటీ స్థాయి
రుచిని ఒక పెద్ద 5-స్టార్ హోటల్ రేంజ్లో వాళ్ళ ఫుడ్ని సర్వ్ చేస్తూ ఉంటారు. ఒకసారి చల్లారిపోతుంది, ఒకసారి తిని రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కొంచెం చికెన్ బిర్యానీ, అట్లాగే నిమ్మకాయ, ఉల్లిపాయలు, ఇంకా ఇవన్నీ కామను. తిని చూద్దాం. నోరు ఊరుతుంది. పీస్ కూడా చూడండి ఎట్లా ఉందో పీసు. ఈ రైస్లో ఈ గ్రేవీ ఉంది, అట్లాగే ఒక సేరువా కూడా ఇస్తారు వాళ్ళు. అట్లాగే ఈ గ్రేవీ కూడా చాలా ఏదో అన్ని చోట్ల ఇచ్చే గ్రేవీలో లేదు, కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఈ గ్రేవీ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే నేను రెగ్యులర్గా తింటాను. జీడిపప్పు కూడా ఇంకొక 2 ముద్దలు పెట్టుకుని ఇంకా రివ్యూ ఎట్టుకేస్తా. చాలామంది హైదరాబాద్ బిర్యానీ అంటారు, కానీ అంతకు మించి ఉందని చెప్పొచ్చు. పీస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కొంచెం నిమ్మకాయ పిండుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిమ్మకాయ పిండుకుంటుంటే ఇంకా అదిరిపోయింది. అంటే కాంబినేషన్ రెగ్యులర్గా ఉండే కాంబినేషన్ అయినప్పటికీ ఉల్లిపాయ, నిమ్మకాయ, బిర్యానీ, చికెన్ అదిరిపోద్ది. అంతే, అది ఎక్కడ తిన్నా కాంబినేషను ఎప్పుడు ఎవరికినే. గోవింద స్వామి కర్రీ పాయింట్లో బిర్యానీ అయితే ఇంకా సూపరు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి చోట కొంచెం తిని రివ్యూ ఎక్కువ చెప్తాను, ఇక్కడ రివ్యూ తక్కువ చెప్తూ ఎక్కువ తింటున్నాను. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ బిర్యానీ ఎంత టేస్ట్ ఉంటుందనేది. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం. ఈ గ్రామంలో గోవింద స్వామి కర్రీ పాయింట్లో ఈ బిర్యానీ దొరుకుతుంది. కోనసీమలో కానీ లేదంటే తూర్పుగోదావరి వాళ్ళైతే క్యాటరింగ్ సర్వీసెస్ మొత్తం ఆల్ ఓవర్ ఏపీ, హైదరాబాద్ సైడ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు కూడా చేశారు చాలా పెళ్ళిళ్ళకి, వాటికి కూడా. యాక్చువల్లీ ఇలాంటి బిర్యానీ తినాలంటే చాలా పీస్ఫుల్గా కూర్చొని తినాలి. ఇక్కడ డైనింగ్ సెక్షన్ ఉండదు, అందుకే మనం కిచెన్ రూమ్లోనే తినేస్తున్నాం. ఎందుకంటే బయట కూడా కొంచెం కస్టమర్ల తాకిడి ఎక్కువ ఉంది కౌంటర్ దగ్గర, అందుకని మనం ఇక్కడ కిచెన్ రూమ్లోనే లాగించేస్తున్నాం అనమాట. నిజానికి ఇలాంటి బిర్యానీ ప్రశాంతంగా కూర్చుని తింటే ఉంటే మాత్రం అదిరిపోద్ది. అస్సలు కంగారు పడకూడదు, నిదానంగా తినాలి. కొంచెం గ్రేవీ వేసుకుని మళ్ళీ లాగిద్దాం. గురుగారు కొంచెం గ్రేవీ వేయండి. గ్రేవీ కూడా అసలు చూస్తే అదిరిపోద్ది అసలు గ్రేవీ. ఇట్లా గ్రేవీ చూడండి. అంటే జనరల్గా చాలా చోట్ల ఇవి ఇస్తారు, సేరువా లాంటిది ఇస్తారు. ఇక్కడ మాత్రం అట్లా సేరువా కాదు, గ్రేవీలా. ఈ గ్రేవీ అట్లాగే వీళ్ళిచ్చే మొత్తం కర్రీ గ్రేవీ ఉంటుంది, అది సేరువాలా ఉండదు. అది అంటే సేరువా చాలా పలుచగా ఉంటుంది, అది కొంచెం టేస్ట్ కోసం ఏదో యాడ్ ఆన్ కోసం చేస్తారు. కానీ నిజంగా అట్లాంటి సేరువాల కంటే కూడా ఈ గ్రేవీతో కలుపుకొని తింటే ఉంటుంది. మరి నా సామరంగా భోజనాలు వండడానికి క్యాటరింగ్ సర్వీసెస్ కానీ కావాలనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయొచ్చు, ఎక్కడికైనా వాళ్ళు సర్వ్ చేయగలరు. ఒకవేళ ఈ బిర్యానీ ఒకటే టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కోనసీమ రావాల్సిందే. కోనసీమలో వాడపాలెం గ్రామం ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చి ఒకసారైనా ఈ బిర్యానీ టేస్ట్ చేయాల్సిందే. ఇదండి గోవింద స్వామి కర్రీస్ పాయింట్లో బిర్యానీ కదా. ఇక్కడ బిర్యానీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది కూడా. గతంలోనే ఉండేది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఈ టేస్ట్ ఇలానే ఉంటుంది, డౌట్ లేదు. ఎందుకంటే గోవింద స్వామి గారి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.